ఎవరెవరో చేసిన పనులన్నీ తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ స్టోరీ చేయటం చంద్రబాబు నాయుడు గారి యొక్క పొలిటికల్ డిఎన్ఏగా నేనైతే అనుకుంటా ఉన్నాను. దాంతో పాటు ఇప్పుడున్నటువంటి గతంలో విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని బేస్ గా చేసుకుని స్టేట్ డెవలప్ చేయాలనే ఆలోచన చేస్తే దాని మీద విష ప్రచారం చేశారు. మరి మొన్న మీరు పెట్టినటువంటి సమిట్లు అవి ఎందుకు అమరావతిలో పెట్టుకోలేదండి? ఎందుకు వైజాగ్ వై యూ ఆప్టెడ్ వైజాగ్? డేటా సెంటర్లు జగన్మోహన్ రెడ్డి, రాజధాని డేటా సెంటర్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. యోకోహోమా టైర్స్ వైజాగ్ లో తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. విఎంఆర్డిఏ డెక్ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో చేసింది. లేదా ఎన్ఐడి ఫ్లైఓవర్ వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు. లేదు అనుకుంటే సిహారియత్ మ్యూజియం వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్ స్మార్ట్ సిటీ నిధులతో బస్ స్టాపుల దగ్గర నుండి రోడ్లు, కోడళ్లు, జంక్షన్లు ప్రతిదీ డెవలప్ చేసుకుంటూ విశాఖపట్నం 72 వార్డ్స్ తో ఉండిపోతే 98 వార్డ్స్ వైజాగ్ చేసి సుమారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా మొన్న మేము అధికారంలోకి వచ్చే వరకు 12 ఏళ్ల కాలం పాటు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు 2006, 2007 జీవీఎంసీ ఎలక్షన్లు పెడితే మళ్ళీ ఎవ్వరు ఎలక్షన్లు పెట్టకపోతే జగన్ గారు వచ్చి భీముల్ని, అనకాపల్ని విలీనం చేసి 72 ఉన్న వార్డులు ఉన్న విశాఖపట్నం 98 వార్డులకు పెంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టి ఒక మేయర్ పీఠాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా విశాఖపట్నానికి అందించి మా యొక్క లోకల్ బాడీ పరిపాలనను మా విశాఖపట్నం నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు స్పెషల్ ఆఫీసర్ పరిపాలనే. ఏ రోజు విశాఖపట్నం అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆ విశాఖపట్నం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దిక్కు దివానం లేదు. అమరావతిలో ఏమీ లేదు. వచ్చిన వాళ్ళకి ఏం చూపించుకుంటారు? వైజాగ్ నే చూపించుకోవాలి. ఈ వైజాగ్ అంత డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎంత విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లోనో, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలను ఆయన ఖాతాలో వేసుకుంటూ జగన్ నామస్మరణ చేసుకుంటూ పరిపాలన చేయడం తప్పితే ఇండివిజువల్ గా విజనరీగా చేసింది ఏమీ లేదు. ఏకి రాజధాని అంటారు, లేదా ఏ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు, ఇంకోటి అంటారు. పేర్లు ఏవైనా పెట్టుకోనివ్వండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పథకాలకు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేసినటువంటి పనులకో, మొదలు పెట్టినటువంటి ఇండస్ట్రీలకో, ఎంఓఏలు చేసినటువంటి ఇండస్ట్రీలకో వీళ్ళు వచ్చి పైన ఇలా పసుపు కవర్ వేసుకుని బిల్డప్ ఇచ్చుకోవడం తప్పితే గ్రౌండ్ రియాలిటీలో శూన్యం.